కదా. ఇక వర్షతో అబద్ధం చెప్పిస్తే సాహితినిచ్చి నాకు పెళ్లి జరిపిస్తారు అని అనుకున్నాను. కానీ ఆ మంజులాదేవి గారు అసలు ఒప్పుకోలేదు. ఏంట్రా ఏమంటున్నావు, ఎందుకు ఒప్పుకోలేదు అని అంటే, మంజుల అన్న మాటల గురించి ఈశ్వరితో ఘన చెబుతూ ఉంటాడు. అక్రమమో సక్రమమో తెలియని వాళ్ళకి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి జరిపిస్తాను? ఇక నువ్వు అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు, ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అన్న మాటలు చెప్తే, ఏంటి ఆవిడ అలాగన్నదా అని ఈశ్వరి అంటుంది. అవునమ్మా, దీనంతటికీ కారణం వాళ్ళే అని అంటాడు. అవునరా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఐశ్వర్య వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చారు. ఏంటమ్మా, వాళ్ళని మెడపెట్టి బయటకు గెంటేయచ్చు కదా అని అంటే, ఒరే నేను అదే పని చేయబోయాను, కానీ వాళ్ళు ఇంతకు ముందులా లేరా, అసలు భయపడ్డం లేదు. ఆ ఐశ్వర్య వచ్చి నన్ను కొట్టింది, ఆ ప్రేరణ వచ్చి నిన్ను కొట్టింది. ఇప్పుడు వాళ్ళ అమ్మతో కూడా మనం కొట్టించుకోవాలా? అది ఎంత అసహ్యంగా ఉంటుంది. నువ్వే వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలరా అని అంటే, అవునమ్మా, అసలు వాళ్ళని వదిలిపెట్టను. ఉద్యోగం వచ్చింది కదా, ఇక వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళు ఎందుకు బ్రతికున్నామా అనుకునేలా చేస్తాను. మన పరువు తీయాలనుకున్న వాళ్ళకి పరువు లేకుండా చేస్తాను. వాళ్ళని రోడ్డుకి ఈడుస్తాను అని అంటాడు. ఆ పని ఎంత వీలుంటే అంత త్వరగా చెయ్యని ఈశ్వరి ఘనాతో అంటుంది. మరోవైపు కేఫ్లో సిద్ధు ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణకు సిద్ధు కాఫీ తీసుకుని వస్తాడు. ప్రేరణ, ఏంటి సిద్ధు, కాఫీ నేనే కలిపేదాన్ని కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, ఏంటి మేడం గారు, నాకు కాఫీ కలపడం రాదనుకుంటున్నారా? ఏదో మీ అంత కాకపోయినా నాకు కాఫీ కలపడం వచ్చు అని అంటాడు. అది కాదు సిద్ధు, నీకెందుకు శ్రమ అని అంటే, ఏంటి ఇప్పుడు నేను తెస్తే ఏమైంది, నువ్వు కాఫీ తాగు అని అంటాడు. ప్రేరణ కాఫీ తాగుతుంది. ఎలా ఉంది అని అంటే, మారులెస్ వండర్ఫుల్, చెప్పడానికి అసలు మాటలే రావడం లేదు అని ప్రేరణ అంటుంటే, ఏంటో ఇది నేను అడిగి చెప్పించుకున్నట్లుగా ఉంది అని అంటాడు. ప్రేరణ, ఏంటి నువ్వు ఎప్పుడూ సీరియస్గానే ఉంటావు, నీకు జోకులు వేయడం కూడా వచ్చా అని అంటుంది. ఇద్దరూ అలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ప్రేరణ నవ్వు చూసి సిద్ధు అయితే, ప్రేరణ నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇన్ని రోజులు నీలో ఎంత బాధున్నా సరే అదంతా పక్కన పెట్టి ఎంతో పట్టుదలతో నువ్వు నీ లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నావు. ఇక మీదట కూడా నువ్వు అలాగే ఉండాలి. ప్రేరణ అంటే ఫియర్ కాదు, ఫైర్ అని నువ్వు నిరూపించాలి. నువ్వు నాకు అలాగే కదా పరిచయం అవ్వావు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు మనిద్దరికీ గొడవలే తప్ప మన మధ్య ఇలా స్నేహం ఏర్పడుతుందని అసలు ఊహించలేదు. ఫస్ట్ టైం నేను కుమారు మీ అమ్మా నాన్నల పెళ్లి రోజున మీ ఊరికి వచ్చినప్పుడు భోజనాలు వడ్డించేటప్పుడు అంటూ సిద్ధు చెప్పబోతుంటే, ప్రేరణ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు సిద్ధు అని అంటుంటే, లేదు నువ్వు మీ నాన్న మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తండ్రి లేడు. నాకు తండ్రి లేని విషయం నిన్ను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు మీ నాన్న కోసం ఎంతో కష్టపడుతున్నావు. మీ గుర్తింపు కోసం చాలా సాహసాలే చేశావు. అయినా నీ మీద నాకు కోపంగా ఉంది ప్రేరణ అని సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు, నా మీద ఎందుకు కోపం అని ప్రేరణ అంటుంది. డీసీపీ ఘనాన్ని పిలిపించడంతో ఘన వస్తాడు. ఏంటి సార్, ఎందుకు పిలిపించారు అని అంటే, వర్ష అని పిలుస్తాడు. వర్ష కూడా లోపలికి వస్తుంది. ఏంటి దీన్ని ఎందుకు పిలిచాడు ఇప్పుడు అని మనసులో ఘన అనుకుంటుంటే, రామ్మ వర్ష అని అంటాడు. వర్ష ఘనాను చూస్తూ భయపడుతూనే ఉంటుంది. జేకే వర్షాన్ని కూర్చోమంటాడు. వర్ష కూర్చుంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? నిన్ను లేకపోతే ఎవరైనా బలవంతం పెట్టి నీతో ఇలా చెప్పిస్తున్నారా? ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా, నేను చూసుకుంటాను అని అంటే ఘన చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వర్ష మాత్రం, లేదండి, నన్ను భయపెట్టి సిద్ధు ప్రేరణే నాతో అబద్ధం చెప్పించారు. నేను ఘన కోసం ఇప్పుడు చెప్తుందంతా నిజం అని చెప్తుంది. సరే అయితే ఇదిగో పేపర్ పెన్ను అని ఆ పేపర్ పెన్ను వర్షకిచ్చి అది లెటర్లో రాసి సంతకం పెట్టమంటాడు.
ఘన అయితే కంగారు పడుతూనే ఉంటాడు. వర్ష డీసీపీ చెప్పినట్లుగా తను కాగితం మీద ఘన మంచివాడని రాసి సంతకం పెట్టి ఇస్తుంది. సరే అమ్మా, ఇక నువ్వు బయలుదేరు అని అంటాడు. ఘన అయితే చాలా థ్యాంక్స్ సార్, నాకు ఉద్యోగం ఇప్పించినందుకు అని అంటాడు. ఇక నేనంటే ఏంటో నిరూపించుకుంటాను, చాలా సిన్సియర్గా పని చేస్తాను అని అంటే నాకు కబుర్లు చెప్పేవాళ్ళంటే నచ్చరు. నువ్వు సిన్సియర్గా ఉండు, నీ డ్యూటీ నువ్వు చేసుకో అని డీసీపీ అంటాడు. అలాగే సార్ అని అంటాడు. అవును సార్, నేను అదే ఆ సిద్ధు ప్రేరణ ఒకసారి స్టేషన్కి వచ్చారని తెలుసుకున్నాను. వ్యభిచారం కేసులో వాళ్ళు అరెస్ట్ అయ్యారని తెలిసింది. వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అని అంటే, నీ ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా పోలీస్ స్టేషన్లో జరిగే విషయాలన్నీ బాగానే తెలుసుకుంటున్నావు. మరి తెలుసుకోవడం నా డ్యూటీ కదా సార్, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు న్యాయం కోసమే పోరాడతాను అని అంటే, గుడ్, మంచిదే. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని అంటే, ఏంటి ఈ డీసీపీ వాళ్ళ గురించి నిజం చెప్పడం లేదు, ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒకరోజు తెలుసుకుంటాను అని అంటాడు. ఏంటయ్యా ఘన, ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు సార్, సరే ఇక నేను వెళ్తాను అని ఘన అయితే బయటకు వస్తాడు. వర్ష ఘన దగ్గరికి వచ్చి, ఘన నువ్వు చెప్పినట్లుగానే చేశాను కదా, ఇక మా తమ్ముడిని వదిలిపెట్టు అని అంటే, అబ్బబ్బా బాగానే చేసి పెట్టావు, కానీ నీ వలన నాకు సాహితితో పెళ్ళి ఆగిపోయింది. నువ్వు రాకపోయి ఉంటే నాకు సాహితితో పెళ్ళి జరిగిపోయాను, నేను కోట్ల ఆస్తికి వారసుడిని అయిపోయేవాడిని. అలాంటిది నువ్వు నా పెళ్ళి జరగకుండా ఆపావు. అంత ఈజీగా మీ తమ్ముని వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? కన నువ్వు నన్ను చంపబోయావు. నేను ప్రేరణకు ఫోన్ చేయడంతో తను వచ్చి నన్ను కాపాడింది. అందుకనే ప్రేరణ వాళ్ళతో కలిసి వచ్చి సాహితీ జీవితం అన్యాయం అవ్వకూడదని నీ గురించి నిజం బయట పెట్టాను. మరి నువ్వు నిజం బయట పెడితే ఇప్పుడు నేను అనుకున్నది ఏదీ జరగలేదు. ఇప్పుడు నీ తమ్మును వదిలేస్తే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ ప్రేరణ సిద్ధులతో చేతులు కలుపుతావా? నాకు ఇంకా మీ తమ్ముడితో పని ఉంది, అది పూర్తి అవ్వే వరకు మీ తమ్ముడిని వదిలిపెట్టను. అదేంటిగానా, నువ్వు చెప్పినట్లే చేశాను కదా అని అంటే, నువ్వు మళ్ళీ సిద్ధు ప్రేరణతో చేతులు కలిపి ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీ తమ్ముడు నీకు దక్కడు, ప్రాణాలతో ఉండడు. సరే గనా, నువ్వు చెప్పినట్లే వింటాను, నా తమ్ముడిని ఏమీ చెయ్యకు అని వర్ష అంటుంది. సరే ఇక నువ్వు బయలుదేరు అని అంటే వర్ష అక్కడి నుంచి వెళ్తుంది. వర్ష జాగ్రత్త అని ఘన అంటాడు. సిద్ధు ప్రేరణతో, ప్రేరణ నేను ఏ విషయం నీ దగ్గర దాచలేదు. నేను మా నాన్న విషయం కూడా నీతో చెప్పాను, కానీ నువ్వు మీ నాన్నగారి విషయం నాతో ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు నమ్మలేదు, నాకు అదే బాధగా ఉంది అని అంటుంటే ప్రేరణ, అది కాదు సిద్ధు, నువ్వు చాలా ఆవేశపరుడువు, ఎక్కడ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతావో మళ్ళీ మన ఇద్దరి స్నేహం ఎక్కడ పాడవుతుందో అని ఆ భయంతోనే నేను నీకు చెప్పలేదు. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, సిద్ధు నీకు మంచి స్నేహితుడు కదా, నువ్వు నాన్న విషయం సిద్ధుతో చెప్పచ్చు కదా అని అంటే, నేనే మా అమ్మతో సిద్ధుకు ఆవేశం కదా అని చెప్పి మా అమ్మను కూడా ఈ విషయం నీకు చెప్పనివ్వలేదు. ఎలాగైతేనో నీకు మా నాన్నగారే రాజశేఖరం గారని తెలిసింది కదా, నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ఇంత ధైర్యం చెప్తున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రేరణ సిద్ధుతో అంటుంది. సరే ఇప్పటికే చాలా టైం అయింది, ఇక బయలుదేరదామా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నాకు వేరే పని ఉంది అని అంటాడు. సరే అని సిద్ధు ప్రేరణ కేఫ్ నుంచి బయలుదేరుతుంటే వర్ష అయితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. వర్షాన్ని చూసి ప్రేరణ సిద్ధు బండి ఆగి, ఏంటి వర్ష నువ్వు చేసింది అని అంటే వర్ష ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, నిజం చెప్పు. ప్రేరణ గారు, మీరు నాకు ఎంతో సహాయం చేశారు, కానీ ఆ ఘన నా తమ్ముడిని తన దగ్గర పెట్టుకుని నాతో అబద్ధం చెప్పించాడు. నాకు నా తమ్ముడి గురించి వేరే మార్గం లేక మళ్ళీ మీ గురించి నేను సిద్ధు గారి ఇంట్లో తప్పుగా చెప్పాల్సి వచ్చింది. ఏమీ అనుకోకండి, నన్ను క్షమించండి. నేను నా తమ్ముడి కోసమే ఇదంతా చేశాను. ఇప్పటికీ నా తమ్ముడిని ఆ ఘన వదిలిపెట్టలేదు. ఈ విషయం మీతో చెప్తే నా తమ్ముడిని ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఘన దగ్గర నుంచే నేను వస్తున్నాను అని అంటే
వర్ష, ఇక నువ్వు ఏమీ భయపడకు. ప్రేరణ గారు, ఇప్పుడు మా తమ్ముడి గురించి భయపడాలో లేకపోతే నా కడుపులో పెరుగుతున్న ఘన బిడ్డ కోసం భయపడాలో నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నా వర్ష అని అంటే, అవును, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, దీనికి కారణం ఆ ఘనాయే అని అంటుంది. సిద్ధు, పద వెంటనే వర్షాన్ని తీసుకువెళ్ళి ఆ డీసీపీ గారి దగ్గర ఆ ఘన గురించి నిజం బయట పెట్టాలి. వర్షకు న్యాయం చెయ్యాలి. వర్షకు ఘనాకి పెళ్లి జరిపించాలని అంటుంది. ఇక అలాగే సిద్ధు, ప్రేరణ వర్షాన్ని తీసుకుని డీసీపీ దగ్గరికైతే వస్తారు. వర్ష జరిగిన విషయం అంతా భయపడకుండా డీసీపీకి చెబుతుంది. ఏంటి ఆ ఘన ఇంత దుర్మార్గుడా, ఇప్పుడే వాడి అంతు చూస్తానని డీసీపీ అయితే ఘనాన్ని పిలిపిస్తాడు. నువ్వు చేసిన దానికి ఈ అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా అని అనేసరికి ఇక ఘనాకి ఏం చేయాలో తెలియక వర్ష మెడలో అయితే తాళి కడతాడు. డీసీపీ జేకే కూడా, వర్షకి ఏదైనా ప్రమాదం తలపెట్టావా అసలు ఊరుకోను, ఇక నీ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను అని బాగా హెచ్చరిస్తాడు. సిద్ధు, ప్రేరణ డీసీపీ జేకే ముందు వర్షకి ఘనాకి పెళ్లి జరిపించడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.